ఉండేది ఇప్పుడు జగన్ ఏపీ జగన్ అలా పెట్టి పంపిస్తున్నారు వాళ్ళు వాట్సాప్ గ్రూప్ అన్ని మార్చేశారు ఎందుకంటే ఆస్పద నామ్స్ వాళ్ళు చేసుకున్నారు అలాంటప్పుడు ఇంకా వీళ్ళకి ఎక్కడ అవకాశం ఉంటుంది వాళ్ళ ఆందోళన వాళ్ళకు ఉంది పైనుంచి చేస్తారేమో మమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అని ఇప్పుడు కలెక్టర్లను చేయండి వాళ్ళని చేయండి నాకు పెద్ద పురంధేశ్వరికి అప్పగించిన పనే అదే అని చెప్తున్నారు నేను అంటున్నా కదా బీజేపీ వాళ్ళే కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఇలాంటప్పుడు ఈ ఘటన దురదృష్టకరమైన నేను మా తల్లి మాట్లాడడం అవి నేను చూశాను ఆ అబ్బాయి ఆ సతీష్ తల్లి అని మా వాడికి ఏం తెలియదు ఓకే తల్లులు ఆ మైనర్ పిల్లలు వాళ్ళు ఏం మాట్లాడతారు అంతకంటే బట్ అట్ ది సేమ్ టైం మీరు అలా వదిలిపెట్టగలరా నిజం చెప్పాలంటే నేరాల విషయంలో మైనర్ల పట్ల ఎలా వ్యవహరించాలి అన్న అంశం మీద చాలా చర్చ జరుగుతుంది ఇది మైనర్ సమస్య కాదు మేజర్ సమస్యలు మీరు మైనర్ సమస్యగా మారిస్తే మేజర్ సమస్యలో మేజర్ సమస్య మేజరు అక్కడ పట్టుబడిన అతను మైనరు సో ఇక్కడ మీరు మైనర్ హక్కులు కాపాడాలి మీరు అక్కర్లేదు పోలీసులు ఉల్లంఘించినట్టు ఏమైనా వస్తే మనం తప్పకుండా కాపాడాలి పైగా వాళ్ళు ఎందుకు పోలీసులు కూడా ఈ పాటికి విషయం కాస్త వాళ్ళని చూపించేసి ఫలానా పద్ధతి వెళ్తున్నామని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలని నేను ముందు నుంచి అంటున్నా లేకపోవడంతో ఇటువైపు కూడా ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి ఇది అంటే అక్యూజ్డ్ మీడియా ముందు హాజరుపరిచేప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా సార్ ఉన్నాయి వాటికి లోబడి ఏదైనా ముసుగులేసి చేయొచ్చు ముసుగులేసి చూపించవచ్చు లేదు మైనర్స్ కాబట్టి ఫలానా వాళ్ళు కాబట్టి మేము హాజరుపరచడం లేదు కోర్టు చెప్తేనే పరుస్తామని కూడా వాళ్ళు ప్రకటించవచ్చు కోర్టు అనుమతి తీసుకొని చేయొచ్చు లేదా అనుమతించలేదని చెప్పొచ్చు ఊహాగానాలకు ఎందుకు పోలీసులు అవకాశం ఇవ్వాలి పోలీసులు దాన్ని ముగించాలి కదా జరిగింది ఏంటి అన్న దాని మీద ఇంకా మూడోది రాయి రాజకీయం ఏంటండి రాయి రాజకీయము అయితే మా మీద రాయబడింది ఆయన మీద రాయబడింది అంటే ఈ లాజిక్ నేను మొదలే చెప్పాను మీరు మొదట జరిగి దెబ్బ తగిలిన దాన్నే డ్రామా అంటారు ఇంకా మీకు గులక రాయబడింది ఆయన మీద పడింది అంటే ఇంకా దాన్ని డ్రామాని అంతే కదా మీరు ముందే అందుకనే అండి డెమోక్రటిక్ సొసైటీలో సివిల్ సొసైటీలో ఒక విషయం మీద స్పందించడానికి కొన్ని నామ్స్ ఉన్నాయి కొన్ని మెథడ్స్ డిజిట్స్ వాటికి లోబడి చేస్తే ఈ సమస్యలే రావు ఇప్పుడు మీరు నన్ను బ్లేడ్లతో కోస్తారు అని ముందుగానే మీరు ప్రకటించారు దాన్ని మళ్ళీ కామెంట్ చేయరా ఎవరన్నా మరి మీరు ముందే ఎలా చెప్పగలిగారు మీరు ముందే తెలుసా అంటే ఎవరు ఇంకేం చెప్తారండి కాబట్టి ఒకటే చెప్తున్నా నేను జగన్ అవ్వచ్చు పవన్ అవ్వచ్చు చంద్రబాబు అవ్వచ్చు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ మీ రాజకీయంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మా మీద జరిగితే నిజము వాళ్ళ మీద జరిగితే తప్పు వాళ్ళు చేస్తే తప్పు మేము చేస్తే గొప్ప అంటే అది కుదరదండి లా విల్ గో బై సేమ్ మెజర్ ఇంకా అదే సందర్భంలో మీరు బీజేపీ